సో ఎట్టకేలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా సినీ హీరో విజయ్ అయితే ప్రమాణ స్వీకారం చేసిండు. ప్రమాణ స్వీకారానికి ముందు ఆ సినిమాలలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఎట్లుంటుందో సేమ్ అట్లాంటి సినిమా కనబడ్డది విజయ్కి. రియల్ టైంలో కూడా ఆయన ఒక సస్పెన్స్ సినిమాని అయితే ఎక్స్పీరియన్స్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే మద్దతు ఇస్తామన్న వాళ్ళు టైం మద్దతు ఇయ్యరు, మ్యాజిక్ ఫిగర్ కు అందనంత దూరం కొద్ది దూరంలో ఆగిపోయిండు. ఇట్లా రకరకాల ఒడిదుడుకుల మధ్య మొత్తానికైతే ప్రమాణ స్వీకారం చేసిండు. అయితే ఈ ప్రమాణ స్వీకారంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫాలో అయిన ఒక స్ట్రాటజీని ఆయన ఫాలో అయ్యింది అని చెప్పేసి కూడా చర్చ నడుస్తుంది. సో ఆయనకి ఈయనకి పోలికంటే నేను పోలికలు పెట్టకూరి ఒక విషయంలో పోలిక ఉందని చెప్పేసి చర్చ నడుస్తుంది. ఏంటంటే ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ పాలన 10 ఏళ్ల పాలనకు సంబంధించి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసిండో, గత 10 ఏళ్లకు సంబంధించి అవినీతి అక్రమాలకు కావచ్చు తెలంగాణ ఆర్థిక పరిస్థితులను వివరిస్తూ కొన్ని పేజీలకు సంబంధించిన లేఖలు రిలీజ్ చేసి శ్వేతపత్రాలు రిలీజ్ చేసి రాష్ట్ర ప్రజల ముందుంచిండో, సేమ్ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా 2000 వాళ్ళ గత ప్రభుత్వానికి సంబంధించిన అవినీతి అక్రమాలు లేకపోతే ఆర్థిక పరిస్థితుల మీద శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తా అని చెప్పేసి మొదటి ప్రసంగంలోనే చెప్పిండు. ముందుగా ఆయన ప్రసంగాన్ని ఒకసారి చూద్దాం. ప్రమాణ స్వీకారం. சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ఒప్పిల్లాద ముళ్ళు మొదల్ ఆర్చియయం. సో మొత్తానికి చాలా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి. ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుంటే అరుపులు కేకలు సేమ్ మన ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కున్న క్రేజు అంతటి క్రేజ్ ఆయన అక్కడ ఉంటుంది. వీళ్ళైతే అంత మించే ఉంటుంది క్రేజ్ అక్కడ. సో మొత్తానికైతే ముఖ్యమంత్రి అయ్యిండు, ప్రమాణ స్వీకారం చేసిండు. ప్రమాణ స్వీకారంలో అయితే గత ప్రభుత్వం తాలూకు విషయాలు బయట పెడతాడు. ఇక్కడ మనం అక్కడితో ఆగలేదు, ఇక్కడ ఒక చిక్కొచ్చి పడ్డది విజయ్కి. మరి ప్రమాణ స్వీకారం చేసిండు, ప్రసంగించిండు, శపథం చేసిండు, గత ప్రభుత్వానికి సంబంధించిన అవినీతి బయట పెడతాను. ఇక్కడ ఆయనకు ఎదురవుతున్నటువంటి మొట్టమొదటి సవాలు అంటే ఫస్ట్ డైలాగ్ తోటి ఆయన ఒక రకమైన ఇరకాటంలో పడ్డాడని చెప్పుకోవచ్చు. ఎట్లా మరి విజయ్ ఏదైతే గత ప్రభుత్వం తాలూకు అవినీతిని అక్రమాలను బయట పెడతాడో ఆ గత ప్రభుత్వంతో అలియన్స్ అయినటువంటి పొత్తులో ఉన్నటువంటి భాగస్వాములైనటువంటి పార్టీలే ఇప్పుడు ఈయనతోటి పొత్తులు ఉన్నాయి. మరి ఏ రకంగా బయట పెడతాడు ఇక్కడ ఈ విషయాలతోటి? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆ పార్టీతోటి అలియన్స్ లో ఉండే గత ప్రభుత్వంతో విడుత్తలై తిరుత్తగల్ కచ్చియాట వీసీకే కానీ ఐయుఎంఎల్ కానీ సిపిఐ కానీ. సో ఇప్పుడు విజయ్ ప్రభుత్వ ఏర్పాటు కోసం సహకరించినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలన్నీ గత ప్రభుత్వంలో భాగస్వాములే. మరి వాళ్ళకు కూడా అలా భాగస్వామ్యం ఉంటుంది కదా. పొత్తులో ఎట్లయితే భాగస్వాములు లేరు, అవినీతిలో అక్రమాల్లో ఆ ఆరోపణలకు సంబంధించి అన్ని ఎదుర్కోవడంలో వాళ్ళు కూడా భాగస్వాములే. మరి విజయ్ ఈ పొత్తు ధర్మాన్ని మరిచి ఈయనకు మద్దతు అంటే కష్టకాలంలో ఒక రకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేని టైంలో ఈయనకు మద్దతుగా నిలబడ్డటువంటి పార్టీలకు సంబంధించిన అంశాలను కూడా తెర మీద తీసుకొస్తాడా? మరి వీళ్ళు నాకు సపోర్ట్ చేసిరు కదా బిడ్డ మిమ్మల్ని కాపాడుతా అంటాడా? సో రాజకీయాలలో కొంచెం వింతైన పరిస్థితులు అయితే ఎదురైతుంది. అండ్ దట్టు విజయ్కి అయితే తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్కి అయితే ఆదిలోనే అసలు మామూలు ఎక్స్పీరియన్స్ కాదు కదా. రాష్ట్ర రాజకీయాలు 5 ఏళ్ల రాజకీయాలని ఆయనకు 5 రోజులు చూపెట్టారు. సింపుల్గా చెప్పాలంటే 5 ఏళ్ళు చూడాల్సినటువంటి రాజకీయాన్ని 5 రోజులని చూసేసిండు తమిళనాడులో. ఇంతకు మించిన ఎక్స్పీరియన్స్ దొరకదు ఆయనకు. సో మరి వీటిని డీల్ చేయడంలో మరి ఎంతవరకు సక్సెస్ఫుల్గా ముందుకు పోతాడు? తనకు మద్దతు వెళ్ళినటువంటి పార్టీలను కాపాడుతూ గత ప్రభుత్వం తాలూకు వైఫల్యాలను ఎండగొడుతూ ఈ సంక్షేమ పథకాలను ముందు తీసుకుపోతూ అభివృద్ధిలో ముందు తీసుకుపోతూ మరి ఎట్లా నిలదొక్కుంటాడు? మరి ఆ పార్టీని ఎట్లా బలోపేతం చేసుకుంటాడు మళ్ళీ వచ్చే ఎన్నికల టైంకి అనేది మనం ఎదురు చూడాలి. ఇక్కడ టీవీకే విజయ్ అండ్ ఇక్కడ ఇంకొక పోలిక కూడా నడుస్తుంది. ఎట్లయితే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం తాలూకు అవినీతి అక్రమాలు బయట పెడుతూ శ్వేతపత్రం రిలీజ్ చేసిండో, ఈయన అట్లా చేయడంతో పాటు తెలంగాణ మోడల్ అంటే ఒక రకంగా రేవంత్ రెడ్డి కేరళంలో అక్కడిక్కడ ప్రచారం చేసినట్టుగా తెలంగాణ మోడల్ని తెలంగాణలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలను ఒక రకంగా వాటికెళ్ళి కొన్ని తీసుకుని ఎన్నికల మేనిఫెస్టోగా ముందుకు పోయిండి అని చెప్పేసి దాని ద్వారా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసినట్టు కూడా ఒక చర్చ నడుస్తుంది. ఏది ఏమైనా విజయ్ అయితే గెలిచాడు, నిలిచాడు, ప్రమాణ స్వీకారం చేశాడు. భవిష్యత్తు ఎట్లా ఉంటుందో ఎదురు చూద్దాం. సో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయనకు
శుభాకాంక్షలు తెలియజేసిండు. అభివృద్ధి పదవుల్లో ముందు తీసుకుపోవాలని రాహుల్ గాంధీ సమక్షంలో అక్కడ ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. దాంతోపాటు మోడీ గారు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు అయితే విజయ్కి శుభాకాంక్షలు తెలియజేశారు. మరి ఇప్పుడు వచ్చిన పెద్ద సవాలే ప్రమాణ స్వీకార రోజు ఇచ్చినటువంటి డైలాగ్ మరి కట్టుబడి ఉంటాడా, అవినీతి అక్రమాలు బయట పెడతాడని ఎదురు చూద్దాం.